ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు స్మారక స్తూపాన్ని భద్రతా బలగాలు కూల్చివేశాయి. తర్రెం పిఎస్ పరిధిలోని గొంటుపల్లి అటవీ ప్రాంతంలో స్మారక స్తూపాన్ని కూల్చివేశారు. 15 అడుగుల ఎత్తులో నిర్మించిన స్మారక స్తూపం నేలమట్టమైంది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు స్మారక స్తూపాన్ని భద్రతా బలగాలు కూల్చివేశాయి. తర్రెం పిఎస్ పరిధిలోని గుంటుపల్లి అటవీ ప్రాంతంలో స్మారక స్తూపాన్ని కూల్చివేశారు. 15 అడుగుల ఎత్తులో నిర్మించిన స్మారక స్తూపం నేలమట్టమైంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు ఫోన్ ద్వారా. రజనీకాంత్, చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు మావోయిస్ట్ పార్టీ సంబంధించిన స్తూపాలను వరుసగా కూల్చివేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీజాపూర్ జిల్లాలోని తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని గొంటుపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ సంబంధించిన స్మారక స్తూపాన్ని 15 అడుగులో ఉన్న భారీ స్మారక స్తూపాన్ని కూడా ప్రొక్లైన్ల సాయంతో కూల్చివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి సిఆర్పీ బెటాలియన్లతో పాటు లోకల్ డిఆర్జీ జవాన్లు దగ్గరుండి మాత్రానికి తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న మావోయిస్ట్ పార్టీ స్మారక స్తూపాన్ని సుమారు 15 అడుగుల పైగా ఉన్న పెద్ద స్తూపాన్ని, దాదాపు 15 అడుగుల స్తూపంతో పాటు 22 అడుగుల వెడల్పు పెద్ద భారీ స్థాయిలో ఉన్న స్తూపాన్ని కూడా కూల్చివేసిన పరిస్థితి. పక్క ఇటీవల కాలంలో మావోయిస్ట్ పార్టీ సంబంధించిన బీజాపూర్ జిల్లాలో కూడా పూర్తిగా మావోయిస్ట్ పార్టీ కూడా పూర్తిగా నేతలు కూడా ప్రభావం కూడా లేకుండా పోయింది. దాంట్లో బీజాపూర్ జిల్లాలో కూడా పూర్తిగా మావోయిస్ట్ పార్టీ సంబంధించిన ఏరియా దళాలు కూడా పూర్తిగా ఇటీవల కాలంలో లొంగిబాటు కావడం, దాని వెనుక కూడా ఆ ప్రాంతాల్లో కూడా మావోయిస్ట్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేయాలనే లక్ష్యంతో మాత్రం ప్రభుత్వంతో పాటు ఇటు సిఆర్పీఎఫ్ జవాన్లు, ఇటు డిఆర్జీ జవాన్లు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్న స్తూపాలపై మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మావోయిస్ట్ పార్టీ సంబంధించిన ఏరియాలలో, గ్రామాలలో ఏరియా, దాంతోపాటు అటవీ ప్రాంతాల్లో ఉన్న స్తూపాలను కూడా వరుసగా కూల్చున్న ఘటనలు కూడా తాజాగా నెలకొన్నాయని చెప్పవచ్చు. యమున, రైట్, థ్యాంక్ యూ.